సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఆ ఒక్క కుటుంబమే ఈ రాష్ట్రాన్ని పాలించిన సందర్భంలో మరి తెలంగాణ తల్లి గుర్తురాలేదా? అదేవిధంగా రాష్ట్ర గీతం గుర్తురాలేదా? ఒక దళితుడు రాష్ట్ర గీతాన్ని రాస్తే దాన్ని ఓర్చుకోలేక మీరు రాష్ట్ర గీతంగా ప్రకటించలేదా? ఈరోజు మరి ఎందుకు మీరు ఈ లొల్లి పెడతా ఉన్నారని సందర్భంగా నేను టీఆర్ఎస్ నాయకులను అడగదలుచుకున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చట్టసభలో అంటే శాసనసభలో పెట్టి దాని యొక్క రూపకల్పన చేసి చట్టభద్రత తీసుకొచ్చి ప్రభుత్వం చేత అక్కడ నిర్మాణం చేపడితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే మరి చూడలేని కబోదులు వీళ్ళు. గత 10 సంవత్సరాలుగా ఎవరి కోసం పనిచేసారు మీరు? తెలంగాణ వచ్చింది ఎందుకోసం వచ్చింది? తెలంగాణ తల్లిని విగ్రహాన్ని పెట్టడం వల్ల ఆంతర్యం ఏమిటి? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు బట్టి విక్రమార్క గారు, మా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మొత్తం మంత్రి మండలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని, ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి చట్టబద్ధత కలిగించాలని, ఆ తెలంగాణ తల్లి ఒక గ్రామీణ స్థాయి మహిళ పోల్చే విధంగా ఉందని చెప్పి ఈరోజు పార్లమెంట్ ప్రాక్టీస్ ద్వారా చట్టసభల్లో ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదిస్తే ఇలా కేటీఆర్ గారు టీవీ ఛానళ్ల ముందు కూర్చొని ఫేస్ టు ఫేస్ అనే కార్యక్రమంలో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి అని చూడకుండా పురుష పదజాలంతో వాడుతూ ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్న సంగతి కేటీఆర్ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు మా ప్రభుత్వం వస్తే తెలంగాణ తల్లి విగ్రహం తీస్తామని, అదే విధంగా సచివాలయం ఎదురుగున్న రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తామని పొంకనాలు కొడుతున్న కేటీఆర్, నువ్వు గుర్తుంచుకోవాల్సింది గత శాసనసభ ఎన్నికల్లో నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఆ ప్రతిపక్ష హోదా కూడా ఇయ్యారు తెలంగాణ ప్రజలన్న సంగతిని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా 18 గంటలు పనిచేస్తున్న మా ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఇష్టానుసారంగా తిరుగుతున్నావో ఈ 4 కోట్ల మంది ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇలా 6 గ్యారెంటీలతోని జాబ్ క్యాలెండర్లతోటి ఇలా నిరుద్యోగ పక్షపాతిగా, రైతు పక్షపాతిగా ఇవాళ మంత్రి మండలి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా మరి విశ్రాంతిని తీసుకోకుండా వివిధ జిల్లాలు తిరుగుతూ ఇవాళ పరిపాలనలో భాగంగా వారు విస్తృత పర్యటనలు చేస్తుంటే గత ప్రభుత్వంలో కేవలం ఫామ్ హౌస్ కు, ప్రగతి భవన్ కు మాత్రమే పరిమితమైన పరిపాలన ఈ రోజు ప్రజాభవన్ బద్దలు కొట్టి, ముళ్ళ కంచెలు బద్దలు కొట్టి ఇలా మహాత్మా జ్యోతిరావు ప్రజాభవన్ గా తీర్చిదిద్దిన గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా నీరాజనాలు పలుకుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలు ఇలా నా బిడ్డ మంచి పని చేస్తాడని నా మహిళా సోదరి మనులందరూ కూడా ఈ రోజు నా బిడ్డ మంచి పని చేస్తున్నానని ఇలా ప్రశంస జల్లులు కురిపిస్తుంటే అధికారం కోల్పోయి మతి భ్రమించి ఇష్టానుసారంగా మాట్లాడితే మీ టిఆర్ఎస్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కర్రు కాల్చి వాత పెట్టడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి గారిని తిడితే గొప్ప నాయకును అయిపోదాం అనుకుంటున్నావు, కానీ సూర్యుని మీద దుమ్ము వేస్తే అది మన కంట్ల పడతారు సామెతను నువ్వు మర్చిపోయినట్టున్నావు. కేటీఆర్ ఖబర్దార్, నీ నోరు జాగ్రత్త లేకపోతే మరి రాబోయే రోజులలో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకో ఊకోరు. నువ్వు టీవీ ఛానళ్ళ ముంగట ట్విట్టర్ పిట్టవు కాబట్టి అంతవరకే నీ స్థాయి, కానీ ఏనాడు ప్రజల కోసం పోయిన స్థాయి కాదు. అందుకొరకే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చే నాటికి 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఇస్తే 7 లక్షల కోట్ల దౌర్దర్భంగా రాసింది మీరు కాదా? ఇలా లోటు బడ్జెట్ ను పూర్తి చేస్తూ ఏ నిధుల కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో, పరాయి పాలన, పరాయి పీడ నుంచి మనం విముక్తి పొందినామో, అదే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి చట్టసభల్లో జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారి సంగతిని సందర్భంగా మనం చేస్తారు. అదే విధంగా పార్టీని, కార్యకర్తలను తన కడుపులో చూసుకుంటున్న మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఆప్ ఆగే పడో హమ్ తుమారా సాత్ అని సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను మిత్రులారా.